జై బజరంగి. రామాపురం అనే గ్రామానికి దగ్గరలో సుందరవనం అనే అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో జంతువులు కలసి జీవించేవి. అందరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకునేవారు. కాని ఆ అడవిలో ఒక నక్క ఉండేది. అతని పేరు కేతు. బయటకు చాలా మంచివాడిలా మాట్లాడేవాడు. కాని లోపల మాత్రం ఇతరులను ఎలా మోసం చెయ్యాలా అని ఆలోచించేవాడు. కేతు అందరి బలహీనతలను గమనించేవాడు. ఎవరికి ఏది ఇష్టం, ఎవరు ఏ మాట వింటే నమ్ముతారు అన్నది జాగ్రత్తగా తెలుసుకునేవాడు. అదే అడవిలో ఒక కొంగ ఉండేది. ఆమె పేరు సుందరి. ఆమె ఎక్కువగా మాట్లాడేది కాదు, కాని అడవిలో జరిగే ప్రతి విషయాన్ని గమనించేది. చాలా తెలివైనది. ఒకరోజు కేతు ఒక చెట్టుమీద కూర్చున్న కాకిని చూశాడు. ఆ కాకికి తన తెలివిపై చాలా గర్వం. అది గమనించాడు కేతు. కాకిమిత్రమా, ఈ అడవిలో నువ్వే అత్యంత తెలివైనవాడివని అందరూ అంటున్నారు. నిజంగానా? నేను అందరికన్నా తెలివైనదానినని నాకు తెలుసు, కాని అది నువ్వు చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నిజమే. అందుకే ఒక గొప్ప రహస్యం నీతో చెప్పాలని వచ్చాను. ఏ రహస్యం? కొండ అవతల ఒక మాయామణి ఉందట. దాన్ని ఎవరు తెచ్చుకుంటే వారికి అడవిలో గొప్ప గౌరవం వస్తుంది. నిజంగానా? అయితే ఆ మణి నాకు కావాలి. నీలాంటి తెలివైన వాడి దగ్గరే ఆ మణి ఉండాలి. వెంటనే నాకా మణి కావాలి. ఎక్కడుందో చెప్పు. తప్పకుండా చెప్తాను. కానీ ఈరోజు నీ దగ్గర ఉన్న ఆహారం నాకు ఇవ్వాలి. అంతేనా? తీసుకో. కేతు కాకిని చాలా దూరం వెళ్లి మణి కోసం వెతికేలా చేశాడు. కాని అక్కడ ఎలాంటి మణి లేదు. చివరకు కాకి అలసిపోయి కేతు దగ్గరికి తిరిగి వచ్చింది. మణి ఎక్కడా? నువ్వు చెప్పిన ప్రాంతం వెళ్ళడానికి కొండలు దాటాను. చాలా కష్టపడ్డాను. చాలా అలసిపోయాను. నువ్వు నన్ను మోసం చేశావు. అయ్యో, నాకు కూడా తెలియదు. బహుశా ఎవరో ముందే తీసుకునుంటారు. కేతు నవ్వుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత కేతు హైనాను కలిశాడు. హైనాకు చీకటి అంటే చాలా భయం. అయినా మిత్రమా, నిన్న రాత్రి అడవిలో ఒక భయంకరమైన జంతువు కనిపించింది. ఏమిటి? ఎక్కడ కనిపించింది? నది దగ్గర. అది ఇప్పుడు ఈ వైపు వస్తుందట. అయ్యో, ఇప్పుడు ఏమి చెయ్యాలి? భయపడకు, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏమిటది? ఈ రాత్రి నా గుహ దగ్గర కాపలా కాస్తే నువ్వు ఆ జంతువు ఈ వైపు రాదు. నిజంగానా? అవును, అది కాపలా ఉన్న చోటికి రావడానికి చాలా భయపడుతుంది. సరే, నేను కాపలా కాస్తాను. ఆ రాత్రంతా హైనా భయంతో కాపలా కాసింది. చిన్న శబ్దం వచ్చినా వణికిపోయింది. కాని అసలా జంతువనేదే లేదు. మరుసటి రోజు కేతు నవ్వుతూ హైనా దగ్గరకు వచ్చాడు. మిత్రమా, నీ ధైర్యం వల్ల ఆ జంతువు పారిపోయింది. నిజంగానా? అయితే చాలా సంతోషం. చాలా మంచి విషయం చెప్పావు మిత్రమా. నీ సహాయానికి కృతజ్ఞతలు మిత్రమా. హైనా ఆనందపడింది. కాని తాను మోసపోయానని మాత్రం తెలుసుకోలేకపోయింది. మరుసటి రోజు కేతు జింకను కలిశాడు. జింక చాలా అమాయకంగా ఉండేది. ఎవరైనా తన గురించి కొంచెం మంచిగా మాట్లాడితే చాలు, వాళ్లను గుడ్డిగా నమ్మేసేది. జింక మిత్రమా, సింహరాజు నీ గురించి చాలా మంచి మాటలు చెప్పారు. నిజంగానా? అవును, నీ మంచి మనసు రాజుగారికి చాలా నచ్చింది. రాజుగారికి కూడా నా మంచి మనసు అర్థమైందంటే చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు, నీకు ఒక ముఖ్యమైన బాధ్యత ఇవ్వాలని అనుకుంటున్నారు. నిజమా? అది నాకు చాలా గౌరవం. కానీ ముందుగా నువ్వు ఒక పని చేయాలి. ఏ పని? అడవిలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరగబోతుంది. దానికి మంచి పళ్ళు కావాలి. నువ్వు పళ్ళు సేకరించి ఇస్తే నేను రాజుగారికి అందిస్తాను. తప్పకుండా తీసుకొస్తాను. జింక అడవిలో తిరిగి మంచి పళ్ళు సేకరించేది. ఎంతో ఆనందంగా పళ్ళు తీసుకుని కేతు దగ్గరకు వచ్చేది. ఇవిగో పళ్ళు. చాలా బాగున్నాయి.
రాజుగారు చాలా సంతోషపడతారు. మిత్రమా, నీవల్ల రాజుగారి కోసం పళ్ళు తెచ్చే భాగ్యం నాకు కలిగింది. నీకు కూడా ఏ సహాయం కావాలన్నా నన్నడుగు మిత్రమా, నేను ఖచ్చితంగా చేస్తాను. జింక అమాయకత్వానికి మనసులో నవ్వుకుని కేతు పళ్లను తన గుహలో పెట్టుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత కాకి, హైనా, జింక ముగ్గురూ నది ఒడ్డున కలుసుకున్నారు. కేతు నన్ను మణిపేరుతో మోసం చేశాడు. నన్ను భయపెట్టి రాత్రంతా కాపలా కాయించాడు. సింహరాజు దగ్గరకు వెళ్దామా? ఆధారాలు లేకుండా ఎవ్వరూ నమ్మరు. మనందర్నీ వేర్వేరు విధాలుగా మోసం చేశాడు. ఇప్పుడు ఏమి చెయ్యాలి? అప్పుడే సుందరి అక్కడికి వచ్చింది. మిత్రమా, సరైన సమయానికి వచ్చావు. ఏమైంది మిత్రులారా? వాళ్ళు జరిగిన విషయం మొత్తం చెప్పారు. అతనికి బుద్ధి చెప్పాలి. కాని ఎలా? అతని బలహీనత అత్యాశ, దాన్నే ఉపయోగించాలి. ఎలా? అది నాకు వదిలేయండి. మరుసటి రోజు సుందరి కేతు దగ్గరకు వెళ్ళింది. కేతు, నీకు పాత గుహల వైపుకి దారి తెలుసా? తెలుసు. ఎందుకు? ఆ గుహలో బంగారు తేనె ఉందంట. దాన్ని తింటే ఎప్పుడూ ఆకలి అనిపించదంట. నిజంగానా? నాకు గబ్బలం చెప్పింది, కానీ దాని దారి తెలియడం లేదు. నాకు తెలుసు. మనిద్దరం రేపు వెళ్దాం. ఆ రాత్రంతా కేతు బంగారు తేనె గురించే ఆలోచించాడు. అది దొరికితే జీవితాంతం సుఖంగా ఉండొచ్చని కలలు కన్నాడు. అతనికి నిద్ర కూడా పట్టలేదు. మరుసటి రోజు ఇద్దరూ బయలుదేరారు. చాలా దూరం నడిచారు. కుండలు దాటారు. చివరకు ఒక పెద్ద గుహ దగ్గరకు చేరుకున్నారు. తేనె ఈ గుహ లోపలే ఉంది. నేను మాత్రమే లోపలికి వెళ్ళగలను. నువ్వు బయట వేచి ఉండు. సరే, త్వరగా తీసుకురా. సుందరి లోపలికి వెళ్ళింది. కేతు బయట ఎదురు చూశాడు. చాలా సమయం గడిచింది. కాని సుందరి బయటకు రాలేదు. ఇంకొంతసేపటి తర్వాత సుందరి బయటకు వచ్చింది. చేతిలో ఏమీ లేదు. తేనె ఎక్కడా? అక్కడ ఎలాంటి తేనె లేదు. ఏమిటి? అయితే నువ్వు చెప్పింది అబద్ధమా? నీకు ఒక విషయం అర్థం అవ్వాలని. నువ్వు కాకిని ఆశతో మోసం చేసావు, అయినాని భయంతో మోసం చేసావు, జింకని అమాయకత్వంతో మోసం చేసావు. ఇప్పుడు నీ అత్యాశే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. కేతుకు తన తప్పు అర్థమైంది. జీవితంలో మొదటిసారి కేతుకు మోసపోయినట్టు అనిపించింది. నేను చాలా తప్పు చేశాను. తెలివిని మంచి పనులకి ఉపయోగించాలి, మోసం చేయడానికి కాదు. ఇకపై నేను మారిపోతాను. కేతు నది ఒడ్డున ఉన్న కాకి, హైనా, జింక దగ్గరకు వెళ్ళాడు. మిత్రులారా, నన్ను క్షమించండి. నేను మీ అందరినీ మోసం చేశాను. నిజంగా మారిపోయావా? అవును, ఇప్పుడు నా తప్పు అర్థమైంది. ఇకపై ఎవరినీ మోసం చెయ్యకు. మంచి పనులకు నీ తెలివిని ఉపయోగించు. తప్పకుండా అలాగే చేస్తాను. అందరూ కలిసి సుందరి దగ్గరకు వెళ్లారు. కేతు, తప్పు తెలుసుకొని మారడం గొప్ప విషయం. ఇకపై అడవికి మేలు చేసే పనులు చెయ్యి. అలాగే చేస్తాను. అప్పటి నుండి కేతు తన తెలివిని మంచి పనులకు ఉపయోగించాడు. ఇతరుల బలహీనతలను ఉపయోగించి మోసం చేసేవాడికి ఏదో ఒకరోజు అదే మోసం ఎదురవుతుంది. మిత్రమా, మన కథ వీళ్ళకి నచ్చిందంటావా? వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా లైకు, సబ్స్క్రైబు చేస్తారు మిత్రమా. బాగా నచ్చితే షేర్ కూడా చేస్తారు.